లోపల తీస్తారు చరకాలు వాడతారు, చరకాలకి వాడతారు. మన వాళ్ళే చరకాలే కదా వాళ్ళే తీసుకుంటారు सामने అంటే ఒకే రైతు 4-5 లాట్లు 3 లాట్లు 2 లాట్లు 65 లాట్లు ఉంటే 35 మంది 40 మంది అన్న మినిమం 30-35 మంది ఉంటారు. మాకు ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉంటారు అనేది స్పష్టంగా తెలియాలి సార్. మంచిది ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నామని వ్యాపారస్తులు ఎంతమంది పాల్గొంటారు, ముందు ఫిజికల్గా యాక్షన్ పెడతాను ఇప్పుడు చెప్పుకునేస్తాను. ఇప్పుడు వ్యాపారస్తులు చాలా వచ్చినారు అని కనపడతారు. ఇలా 3-4 ఉండేటప్పుడు కూడా కనపడతారు ఇప్పుడు వ్యాపారస్తులు తక్కువ ఉన్నారా. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరు వ్యాపారస్తులు ముగ్గురు కొంటున్నారా, 4 కొంటున్నారా, కొంతమంది వ్యాపారస్తులు పూలు కొంటా ఉన్నారంటే మాకు ఈరోజు ఆప్షన్ లేదు, మాకు రిక్వెస్ట్ లేదు, ఒకరిద్దరు చెప్తా ఉంటారు. మాకు విన్నాం, మాకు సార్యం ఇస్తామంటారు. మా దృష్టికి వచ్చింది అది రిక్వెస్ట్. దానికి మేమేం అడుగుతున్నామంటే రైతుల పక్షాన ఆన్లైన్లో డబ్బులు ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి అవకాశం వచ్చేయాలి. అధికారికి అవకాశం ఉండకూడదు. ఇతనికి చేయొచ్చు కదా ఆన్లైన్లో, అదే చేయాలని అడుగుతాడు. ఎవరి డబ్బులు ఎంత రైతులు అనేవాళ్ళు నా ఊళ్ళో ఎవరు కొంటున్నాడు, ఎంతమంది బిజినెస్ చేస్తున్నారని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులు 100% అది ఎందుకు మనం చేయడం లేదు, ఇప్పుడు దాకా ఎందుకు జరగలా, ఏం ప్రాబ్లం? ఎక్కడైనా కానీ రిక్వెస్ట్ రాని, రిక్వెస్ట్ అనేది కూడా నువ్వు ఓపెన్గా పెట్టేస్తే బెటర్ కదా. రేటు పెట్టినావు ఎంతమంది వ్యాపారస్తులు ఈరోజు అటెండ్ అవుతా ఉన్నారు, ఎవరు ఆ వ్యాపారస్తులు, రిక్వెస్ట్ పెట్టిండే మనుషులు ఎవరు అనేది నువ్వు ఓపెన్గా మీరు డిస్ప్లే పెట్టి ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళది మీరు డిస్ప్లే చేయండి. మీ దగ్గర పెట్టేసేయండి. నా మాదిరి ఏమవుతుంది, డబ్బులు ఉంటాయి కదా, ఇంకొకటి పెట్టేసి చూసి చదువుకుంటారు. పోతా ఉంటే 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఎవరు యావూరోడు ఎవరు తెలిసిపోతే వాళ్ళు క్లియర్గా ఉంటారు కదా, ఎవరికి అనుమానాలు ఉండవు. ఈరోజు చూసిన దాని ప్రకారం అయితే మంది బాగానే ఉంది. జరిగిన దాని ప్రకారం అయితే మన మార్కెట్ బాగానే ఉంది. వాళ్ళకు ఏమైనా అనుమానం అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని డిస్ప్లే చేస్తారు. యావరేజ్ బాగానే ఉందనేసి మనం అనుకుంటున్నాం సార్. మన ఇండియాలోనే నాణ్యమైన పూలు వీకోట పలమనేరు కుప్పంలోనే భగవంతుడు ఇచ్చిన వరంతో వాతావరణం బాగుండే దానివల్ల నాణ్యమైన పూలు పండేది ఏడే. మంది ఆవరేజ్ కాదు రావాల్సిందే, టాప్ రేట్ రావాలి. మనం టాప్ రేట్ కాలంలో ఆవరేజ్ తీసుకుంటే మందే ఎక్కువ ఉంది. ఆవరేజ్ కాదు, టాప్ ఉండాలి. 100 గ్రాములు సిల్క్ ఎంత ఉంది, పులికి ఎంత ఉంది అని విలువ కడతా ఉంటారు సార్ కొన్ని మార్కెట్లో. ఎవరు నన్ను అధికారులు వేసుకొని ఇప్పుడు ఈ రోజు రైతులు సార్ అది ఉంటే నాణ్యత తెలిసిపోతుంది సార్. అప్పుడు ఈ స్టేట్లో ఎక్కడ లేదు, కర్ణాటక తమిళనాడు ధర్మపురిలో అయితే వాళ్ళు గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు. ప్రతి లాట్ దగ్గర వెళ్ళి మార్నింగ్ లాట్లు వస్తానే ప్రతి లాట్ దగ్గర వెళ్ళి చెక్ చేసి రేట్ గవర్నమెంట్ ఆ రేటు పైన వీళ్ళ రేట్ సో అట్లా జరుగుతుంది. అక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. ఇంకో ప్రాబ్లం ఉంది సార్. 30 సంవత్సరాల ముందే చిల్లగట్టుకి కర్ణాటకలో ఎక్కడికి పోయినా కానీ
ఎక్కడికి పోయినా సార్ బాక్స్ పెట్టేస్తే అదే కౌంట్ చేసుకొని అదే బిల్లు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా కూడుకుంటూ ఉంటారు సార్. ఏమంటే ఆ పద్ధతి మాకు ఇక్కడ నచ్చలేదు. ఏమంటే ఇప్పుడు నేనైతే ఇంటికాడ తూకం వేసుకొని వస్తా, మళ్ళీ ఇది చేస్తాను. చేతులు తప్పులు కూడా చేస్తాయి సార్, మిషన్ తప్పు చేయదు. అదేం సార్ మనం 30 ఏళ్ళు అనుకుంటామా, 20 కిలోమీటర్లు కాకపోతే కర్ణాటక ఉంది. మనం ఇంత అనుకుంటే సార్ ఇంకా మనం అభివృద్ధి అయినట్ట. అందుకనేసి మాకు అది 2-3 సంవత్సరాల నుంచి అడగతానే ఉన్నాము. కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోతుంది. ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సార్. కూడకూడదు సార్, మిషనే కూడాలి, యంత్రం అయితే పొరపాటు. అదే దీనికి ఇంకోటి కూడా అడుగుతా ఉంటుంది. మాకు ఇప్పుడు బిల్లు రాస్తారు 40 బాక్సులు, 20 కేజీలు, 30 కేజీలు బాక్సులు అంతా రాస్తారు. ఆ స్లిప్ మళ్ళీ మాకు ఇస్తూ ఉంటాం. సపోజ్ ప్రతి మార్కెట్లో ఇస్తారు కదా, అది డీటెయిల్స్ పేపర్ మాకు ఇవ్వడం లేదు. ప్రతి ఉండేటప్పుడు పొరపాటు జరగచ్చు. స్లిప్ ఇవ్వడానికి డబ్బు ఏ స్లిప్ అయితే వేస్తావో దాన్ని కార్బన్ పెట్టి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేస్తే చేస్తూనే ఇచ్చేయండి. ఎటు రాస్తావు కాబట్టి ఆ బుక్ పెట్టేటప్పుడు కార్బన్ పెట్టేసి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేసి ఇస్తే మేము కూడా ఒకసారి లేదనే కదా సార్ ముందు ఇస్తా ఉంటే ఒకసారి 2 సార్లు ఎక్కువ సార్లు లేదు, ఒకసారి 2 సార్లు మిస్టేక్ జరిగితే సార్ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ టోటల్ వేసి మా డబ్బులు ఇచ్చిన ఎగరైతుంది ఏం లేదు. అందుకే దాన్ని కూడా లెక్క కార్బన్ రాసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్తా ఉన్నారు. అది సాఫ్ట్వేర్ రెడీ అవుతా ఉంది, సాఫ్ట్వేర్ రెడీ అవుతానే చేసేస్తామని చెప్తా ఉన్నారు. అంతవరకు సాఫ్ట్వేర్ రెడీ అయినంత వరకు మీకు ఒక స్లిప్ ఇవ్వని మీరు చూసుకుంటారు కదా. మీరు అది ఈజీ డిస్ప్లే కూడా రెడీ చేయండి. ఇంకేదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి నేను చేయాల్సిన పని సార్ 50 రూపాయలు రాయితీ వస్తే మేము ఇంకా ఉత్సాహంగా చేస్తాం, ఇంకా ఎక్కువ. ఏమంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా సాలి వాళ్ళు నిలిపేయండి సార్. పొలం నేర్లు 100 మంది తీస్తూ ఉన్నారు. అది వచ్చేటప్పుడు కొంచెం హెచ్చు తక్కువైనా కూడా అందరూ కూలు కొంటా ఉంటారు సార్. ఇప్పుడు 30% కొంటా ఉన్నారు, 50 మంది గమ్మున ఉండిపోయినారు సార్. రైతులు కూడా అట్లే ఉంది సార్. మాకు ఆ 50 రూపాయలు వస్తే పంట పోయినా వచ్చినా మాకు అది మమ్మల్ని నిలబెట్టేస్తా ఉంది సార్. మమ్మల్ని 50 అనేది ఇస్తే ప్రతి ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వానికే అందుతా ఉంది, ఎక్కడా మిస్ కాకుండా. కాబట్టి ఇది ఇస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. 50 ఇవ్వాల్సిందే. నేను కూడా మీ తరఫున మాట్లాడుతున్నాను. నేను దానికంటే కూడా ఇవి ఇంపార్టెంట్. 50 ఇస్తే చాలు, మీతో ఎందుకంటే ఈ సిస్టంలో ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఫస్ట్ రెడీ చేయండి. ప్రభుత్వ పరంగా నేను చేయాల్సింది ఏమన్నా నాకు తెలియదు. వాస్తవం ఏముందో దాన్ని మాట్లాడండి. బయ్యర్లు రానియకుండా బెదిరించే శక్తి ఉండే బయ్యర్లు ఎవరు లేరు. సీకే బాబులు ఎవరు లేరు కాబట్టి అదేం సమస్య రాదు. కానీ బట్ ఇది నువ్వు చెక్ చేసి కరెక్ట్ చేసి మంది టాప్ రావాలి. పొలంనేరు అనేది అది మీ చేతిలో కూడా ఉంది. ఎట్లా బయ్యర్లు కాంపిటీషన్ పెంచాలని చూసి వాళ్ళకు రైతులకు ఇబ్బందులు కూడా చేయాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ తీసుకునే అవకాశం తీసుకోండి. ఏ మనిషి మార్కెట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి కదా, దీంట్లో ఏమైనా మీ దగ్గర పట్టుకోరా? ₹2 కేజీ ఎట్లా ఉన్నారు కాబట్టి దాంట్లోనే వాడుకోవాలి కదా మనము. రేటు రైతు ఒకవేళ రేట్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఆక్షన్లో ఇంకా 50-100 రూపాయలు తగ్గించి 500 పెట్టామనుకుంటున్నా. క్యాన్సిల్ చేస్తే రెండో ఆక్షన్లో 400 450. అదే అట్లా స్టాండర్డ్ చేయాలనేది ఆశిస్తుంది.
సార్ మాకైతే కూడా వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని డౌన్ చేయకుండా ఆటి నుంచి స్టార్ట్ చేయాలి. 10 పైసలు పెరగని, రూపాయి పెరగని. మళ్ళీ ఏమంటే 50, 100 తగ్గించేస్తే ఆ రైతు మళ్ళీ ఇంటికి పోలేక ఇక్కడ పెట్టుకోలేక మేము చాలా బాధలు పడింటాం ప్రతి ఒక్కరు కూడా. ఏమంటే యాటి వరకు చార్జీరాలు పెట్టుకుంటే చార్జీరాలు పెట్టుకుంటే బయటకు వచ్చేసి అట్లా స్టార్ట్ చేయొచ్చు కదా. 500 కొట్టారు 500. ఏదైనా కూడా